న్యూస్ వైద్యం కోసం ఓ వృద్ధురాలు వస్తే చెట్టు కింద ఉంచిన అమానవీయ ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. కాలు ఇన్ఫెక్షన్ తో 80 ఏళ్ల వృద్ధురాలు ఆర్మూరు మండలం పెర్కిట్ నుంచి అంబులెన్స్ లో వచ్చి ఆసుపత్రిలో చేరారు. అయితే అటెండర్స్ సిబ్బంది అందుబాటులో లేరనే సాకుతో వృద్ధురాలిని చెట్ల కిందకు తరలించి నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంచారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను న్యూ డెమోక్రసీ నేతలు నిలదీశారు. నిన్న నుంచి ఉంది అది ఇప్పుడు కాదు ఇక్కడ సార్ హంగామా కాదు, మీ బాధ్యతలను గుర్తింపజేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మేము సార్ ఫస్ట్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసినాం. డ్రెస్సింగ్ చేసినప్పుడు అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి మేము ఏం చెప్పినాం, ఆర్మూర్కి తీసుకురండి, అక్కడ మాకు ఉంటే అక్కడ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి నడి తెలుసుకుందాం. శ్రీపతి, ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్తున్నారు? వైద్యం కోసం వృద్ధురాలు చెట్టు కిందనే ఉంచినట్లుగా తెలుస్తా ఉంది కదా, సిబ్బంది అక్కడికి వచ్చిన నేతలు ప్రశ్నించడంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, అయితే నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కావచ్చు, అలాగే సిబ్బంది కావచ్చు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే రోగుల విషయంలో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు అనే సంఘటన ప్రస్తుతం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే ఆర్మూర్ మండలం పెర్కిట్ కు చెందిన ఈ బుచ్చమ్మ అనే 80 సంవత్సరాల వృద్ధురాలు కాలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది. ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 వాహనానికి కాల్ చేశారు. అలాగే అధికారికంగా అంటే ప్రభుత్వ వాహనంలోనే ఆమె నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమె తీసుకొచ్చిన సమయంలో అక్కడ సిబ్బంది అందుబాటులో లేరు, డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆ మహిళను, ఆ వృద్ధురాన్ని అక్కడే ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. అయితే కనీసం అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఆమెను లోపలికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించాల్సి ఉంది. అలాగే ఆమెకి ఇన్పేషెంట్ గా చేర్చుకొని బెడ్ కూడా కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో రాత్రంతా కూడా చెట్టు కిందే ఆ వృద్ధురాలు నానా ఇబ్బందులు పడుతూ ఈగలు దోమల మధ్య తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల్లో ఆమె గడపాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న న్యూ డెమోక్రసీ నాయకులు ప్రభాకర్ అలాగే వారి నాయకులంతా కూడా ఉదయం ఆసుపత్రికి చేరుకొని డ్యూటీ డాక్టర్ తో మాట్లాడారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడారు. అప్పటికి కూడా వైద్యులు ఇంకా నిర్లక్ష్యంగానే మాట్లాడిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆమెను పట్టించుకోకపోగా, అలాగే రోగికి వెంటనే వైద్యం అందించకపోగా అమానుషంగా ప్రవర్తించారు. ఆమె రాత్రంతా కూడా ఆరు బయట చెట్టు కింద పడుకున్న విషయాన్ని కూడా వారు అంగీకరించకపోగా వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆ బుచ్చమ్మను ఆసుపత్రిలో చేర్చి వైద్యం మాత్రం ప్రారంభించారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.